హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న WPL ఈ రోజుతో స్టార్ట్ అవబోతుంది. WPL లో ఫస్ట్ జరగబోయే మ్యాచ్ వచ్చేసి గుజరాత్ జైన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నేను ఈ వీడియో ఎవరు గెలుస్తారన్న దానిపై అనలైజ్ చేసి చెప్పబోతున్నా. ముందుగా మ్యాచ్ వచ్చేసి కోతామి స్టేడియం లో జరగబోతుంది. ఇక పిచ్ రిపోర్ట్ కి వచ్చేస్తే స్పిన్ బౌలర్ కి అంత అనుకరించకపోయినా ఫాస్ట్ బౌలర్ కి వికెట్లు పడే అవకాశం ఉంది. ఇంకా రెండు టీంల ప్లేయింగ్ 11 చూసుకుందాం. గుజరాత్ జైంట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే బెత్ మూనే వికెట్ కీపర్, లౌరా, డైలన్ హేమలత అండ్ డీనాండా రోటిన్, హార్లిన్ డియోల్, కెప్టెన్ కార్నర్, సిమ్రాన్ షైక్, షాబ్మాన్ షాకిల్, మేఘనా సింగ్, ప్రియా మిశ్రా, తనూజా కన్వార్. ఇక రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ప్లేయింగ్ 11 చూసుకుందాం. కెప్టెన్ స్మృతి మందానా, డానీ హోడ్జీ, ఎలిస్ పెర్రీ, ఎస్ మేఘనా, రిచా ఘోష్ వికెట్ కీపర్, రగ్వీ బీస్ట్, శ్రేయాంక పటేల్, కిమ్ గార్త్, కనికా అహూజా, రేణుకా సింగ్, ప్రేమ్ రావత్ అండ్ వరేహం. ఈ రెండు టీంల ప్లేయింగ్ 11 చూశాక నాకు అనిపిస్తుంది ఏమంటే రాయల్ ఛాలెంజర్ బెంగళూరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. మంచి పేస్ బౌలింగ్ అటాక్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు దగ్గర ఉంది. పిచ్ కూడా పేస్ బౌలర్ కే సహకరిస్తుంది. వీళ్ళు గత 2 సంవత్సరాల్లో 4 సార్లు తలబడగా 2 మ్యాచ్లు రాయల్ ఛాలెంజర్ బెంగళూరు, 2 మ్యాచ్లు గుజరాత్ జైంట్స్ గెలిచారు. ఇంకా నా ఫైనల్ డెసిషన్ వచ్చి పక్కా నా అనలైజ్ కరెక్ట్ అయితే రాయల్ ఛాలెంజర్ బెంగళూరు పక్కా విన్ అవుతుందని చెప్తున్నా. ఇది 100% ప్రెడిక్షన్ కాదు, ఇది నా ఒక్క అనలైజ్ మాత్రమే. ఈ WPL మొత్తం ప్రతి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్న దానిపై నా వీడియోలు వస్తుంటాయి. మీరు ప్రతి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి.